ఆలోచన వచ్చినప్పుడు అయ్యో దాసరి గారు లేరే అన్న ఫీలింగ్ కలిగింది. ఫామ్ హౌస్ కి దాసరి అంతిమయాత్ర ప్రారంభమైంది. మరొకటి సేపట్లో దాసరి భౌతికాయం అక్కడ చేరుకుంది. అంత్యక్రియల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్. రైట్ రిషి, ప్రస్తుతం నేను పద్మ గార్డెన్స్ లో ఫామ్ హౌస్ లో ఉన్నాను. ఇక్కడ దానికి అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఈ యొక్క లాంఛనాల ప్రక్రియలన్నింటినీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫిలిం ఛాంబర్ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఇది. ఇక్కడికి రావడానికి కనీసం ఒక గంట సేపన్న సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క పనులన్నీ పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులు ఆ పనుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధికారికంగా అంత్యక్రియల ప్రక్రియ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సో దీనికి సంబంధించి కూడా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మరి కాసేపట్లో కూడా ఈ యొక్క అంత్యక్రియలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. దాసనారాయణరావు పెద్ద కోడలు ఆ గ్రీన్ కలర్ శారీలో ఉన్నవిడ, ఆ తర్వాత దాసనారాయణరావు ముద్దుల మనవరాలు కూడా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దాసరి పద్మ దాదాపు 4 సంవత్సరాల కిందట చనిపోయిన తర్వాత ఆయన ఎంతో ఇష్టపడి కట్టుకున్నటువంటి ఈ ఫామ్ హౌస్ గార్డెన్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ గార్డెన్ లో కూడా మొత్తం అంత్యక్రియలకు సంబంధించి కూడా ఆవిడకు దగ్గర ఆవిడ పక్కనే మొత్తం ఈ యొక్క అంత్యక్రియలకు సంబంధించి ఆయన చివరి ఈ చూపుకు సంబంధించినటువంటి కూడా ప్రక్రియ జరుగుతుందని చెప్పొచ్చు. నా పక్కన ఇక్కడ మనం చూస్తున్నాం రైట్ సైడ్ మన కెమెరామెన్ గణపతి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాసరి పద్మ చనిపోయిన తర్వాత ఆవిడ యొక్క అంత్యక్రియలు కూడా ఇక్కడే చేశారు. దానికి సంబంధించి కూడా ఒక మెమోరియల్ పార్క్ను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. సో దీనికి జస్ట్ 5 అడుగుల దూరంలోనే దాసనారాయణరావు అంత్యక్రియలకు సంబంధించి కూడా ప్రక్రియ అంటే ఏదైతే చివరి నిమిషం దహనం చేయాల్సినటువంటి భౌతిక గాయాన్ని దహనం చేయాల్సినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాసరి పద్మ 4 సంవత్సరాల కిందట చనిపోయిన తర్వాత ఆయన అప్పటి నుంచి కూడా కొద్దిగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్య స్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ కోలుకొని ఒక సినిమా ఎర్రబస్సు లాంటి సినిమా తీశారు. అయితే మధ్యస్థ కాలంలో దాదాపు జనవరి నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇక ఒక్కసారిగా ఆయన ఈ యొక్క ఫామ్ హౌస్ కూడా మధ్యలో ఒకసారి మాత్రమే వచ్చాడు. ఆ తర్వాత రాలేదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి స్టాఫ్ చెప్పడం జరుగుతుంది. సో చితిని ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఏర్పాటు చేసి ఈ యొక్క అంత్యక్రియలు పూర్తి చేయడానికి కూడా గవర్నమెంట్ అధికారులు ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడే దాదాపు తెలుగు సినిమాని ఆకాశం వైపు తీసుకెళ్లినటువంటి నంబర్ 1 పొజిషన్ తీసుకెళ్లినటువంటి దిగ్గజం దర్శకరత్న దాసరి యొక్క అంత్యక్రియలు జరపడానికి కూడా మొత్తం ఈ యొక్క 6 అడుగుల స్థలం కూడా ప్రిపేర్ అయిందని కూడా చెప్పొచ్చు. సో చివరిసారిగా ఆయన్ని చూడడానికి అంతిమయాత్రలో పాల్గొనడానికి కూడా ఫిలిం నగర్ నుంచి కూడా అనేక మంది బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరే ప్రొడ్యూసర్స్ కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నటువంటి ఇది ఉంది. సార్ గురుగారి బాడీ బయలుదేరిందా లేకపోతే బయలుదేరుతాను? ఛాంబర్ నుంచి బయలుదేరుతుంది. అక్కడ చాలా రావుడిగా చాలా విపరీతమైన జనంతో ఉన్నారు. మరి ఆయన అంటే ఇండస్ట్రీకి ఒక లెజెండ్. అంతకంటే నేను 32 సంవత్సరాల అక్వైంటెన్స్ ఆయనతో నాకు నా జీవనం నా ఇది మొత్తం ఆయనతో నేను అనమాట. అయితే ఆయనంత నేను చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ అంత నెంబర్ 1 డైరెక్టర్ ప్రపంచంలో ఉండడేమో అనుకుంటాను. ఎంత క్రియేటివ్ అంటే ప్రతి సినిమాకి ప్రతి సినిమాలోనూ ఆయనంటూ ఒక మెసేజ్ ఉండేది. అద్భుతమైన మనిషి. కొన్ని వందల వేల కుటుంబాలు ఆయన మీద బతికి ఇప్పుడు అందరూ అనాథలు అయిపోయారు. ఈ ఫామ్ హౌస్ తో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? ఇప్పుడు మనం చూస్తున్నాం పక్కన లెఫ్ట్ ఇది ఏంటంటే మా అమ్మది, మా పద్మ గారిది ఇది. దానికి ఆయన ఆవిడ ప్రతి పోయిన రోజు కానీ ఆవిడ మామూలుగా సంవత్సరీకాలు చేస్తారు చూసారా, ఆ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చుని ఆవిడ దీంతో ఆవిడలో ఇక ఆవిడ అనేది చెప్పలేములేండి. అట్లాగే ఆయన కూడా సహజ జీవనం సాగించడం కోసం ఇక్కడ పెట్టింది అనమాట. అది ఇప్పుడు ఇక్కడ చితిమంట చివరి క్షణం కోసం చివరి అంతిమయాత్ర కోసం ఒక చితిమంట ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. చితి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక దర్శకుడిగా దాదాపు 30 ఏళ్లతో పాటు మీరు అనుబంధంగా ఉన్నారు. ఆయనతో పాటు ఇక్కడికి వచ్చిన సందర్భాలు ఉంది. చివరిలో ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చారండి? మొన్న లాస్ట్ టైం ఈ ఇయర్లోనే మేడం గారిది ఇది వచ్చిందనమాట. ఆ రోజున వచ్చారండి. అది డేట్ గుర్తులేదు నాకు. బట్ ప్రతి సంవత్సరం ఆయన ఎప్పుడైనా సరే రావాలనుకుని వచ్చినప్పుడు వచ్చేస్తారు. సడన్ గెస్ట్ హౌస్ ఉంది కాబట్టి అది ఇక్కడికే వచ్చి కాస్త స్టోరీ డిస్కషన్స్ కానీ అవన్నీ కూడా చేస్తూనే ఉండేవారు.
అది ఆయనకి ఉన్న అనుబంధం దీంతో. చివరిసారిగా ఏం స్టోరీకి సంబంధించి డిస్కషన్ చేశారండి ఇక్కడ? కానీ ఐడియా లేదు సార్, అంత గుర్తు లేదు, ఐడియా లేదు బాబు. అది అంత ఓపిక కూడా లేదు నాకు. అసలు బాగా అసలు ఊహించిన విధంగా జరిగింది ఇది అసలు నాకు ఇంతవరకు కూడా కలగా ఉంది. ఆయన పోతారనేది మేము ఎప్పుడూ ఊహించలేదు. అసలు పులిలాగా ఆయన బిల్లు పవర్తో ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్న చెక్కుతో నేను ఇట్లానేవాడు. చిరంజీవి గారు వస్తే కొట్టేవా ఇదని చెప్పి మేసం మెలేసి తొడగొట్టి ఎన్ని రకాలుగా ఎంత హుషారుగా ఉండేవాడంటే అసలు మిరాకిల్, ఇది ఊహించిన మిరాకిల్ ఇది జరిగిపోయింది. అంతకంటే ఏం చెప్పండి. ఇంకా షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనతో ఉన్నటువంటి అనుచరులు కానీ దాదాపు 30 ఏళ్ళుగా అనుబంధం ఉన్నటువంటి వీళ్ళంతా నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లుగా ఆయన పంచలోనే పెరిగినటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఇంకా ఇక్కడ చేరుకుంటున్నారు. దాదాపు రాజావన్నం రెడ్డి గారిని కూడా ఇక్కడ వచ్చి ఆ తర్వాత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు నెలకొంది. అనేకమైనటువంటి బంధువులతో పాటు తర్వాత ముఖ్యంగా బంధువుల కన్నా ఆయనకి సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళే అధికంగా ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం అంతా కూడా రాజావన్నం రెడ్డి కానీ ఆ తర్వాత నిర్మాతలు కానీ ఎవరైనా కానీ ఈ ఫామ్ హౌస్ లో కథా చర్చలు జరపడానికి మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. చివరి క్షణాలకు మాత్రం హాజరయ్యారు రాజావన్నం రెడ్డి గారు. ఏం చెప్తాం సార్, మహావృక్షం పోయింది. ఆ చిట్నీళ్ళు బతికే మాలాంటి వాళ్ళు చాలామంది. ఇండస్ట్రీ మొత్తం మోకపోయింది. ఇండస్ట్రీ కదండి, ఆయన ఫ్యాన్స్, ఆయన అభిమానులు ఎంతోమంది, ఎన్నో లక్షల మంది ఆంధ్రప్రదేశ్ కాదు బయట ఊర్లో కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం చెప్పాలో తెలియని పరిస్థితి మా అందరికీ. దీని నుంచి కోలుకోవాలంటే ఇప్పుడే జరగదు సార్. ఆయన మనసు మంచి మనసు, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నారు సార్. ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి ఆయనతో ఉన్నటువంటి అంచలంతా కోరుకుంటున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఆయన కోడలు, అలాగే మనవరాలు, తర్వాత ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి బంధువులంతా కూడా, దూర బంధువులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరే ఇక్కడ చేరుకుంటున్నారు. మీ కుటుంబ పెద్దను కోల్పోయినటువంటి బాధ మీరు ఇంకా ఆ యొక్క ఆవేదనలోనే ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఓవరాల్గా చూస్తే పద్మ గార్డెన్లో మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు దర్శకరత్న దాదాపు 151 సినిమాలు దర్శకత్వం వహించి అలాగే 50 సినిమాలు నిర్మించి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి దర్శకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క అంతిమ యాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరికొద్దిసేపట్లోనే, అంటే దాదాపు 1 గంట ఇక్కడికి రావడానికి సమయం పడుతుంది. వచ్చిన తర్వాత మరో గంటలోగా సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలకు పూర్తి చేసి ఆయన ఆత్మిక శాంతి చేకూర్చాలని చెప్పి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయడానికి ఆయన అనుచరులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం 10 అడుగుల దూరంలోనే అటు దాసరి పద్మ, ఇటు దాసరి నారాయణరావు కూడా చివరి నిమిషాలకి కలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇది దాసరి పద్మ గార్డెన్స్లో చివరి అంత్యక్రియలకు అలాగే చివరి చూపు కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ. మరి గంటన్నర ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. రైట్ దినకర్, మరి కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర పద్మ గార్డెన్స్ కు చేరుకుంటుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో దాసరి సతీమణి 4 సంవత్సరాల క్రితం మరణించినప్పుడు వారిని అక్కడే సమాధి చేశారు. ఆ పక్కనే ఇప్పుడు అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు, కొంతమంది దర్శక నిర్మాతలు, దాసరి అభిమానులు, అనుచరులు అక్కడికి చేరుకునే ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ లాంఛనాలతో జరిగే కార్యక్రమం అంత్యక్రియలు కాబట్టి అక్కడ అధికారులు కూడా కొంతమంది ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అంతిమ యాత్ర